డాడీ స్కూల్ బుక్స్ కోసం ఏ బుక్ స్టాల్కి వెళ్తున్నాం? నాకు తెలిసిన బుక్ స్టాల్ ఉంది, అక్కడికే పోతున్నాం. డాడీ డాడీ బండాపు పానీపూరిని తిందాం డాడీ, చాలా రోజులైంది డాడీ. సరే ఆపుతున్నా. భయ్యా 3 పానీపూరి అట్లా కూర్చోండి అన్న, ఇస్తాను. తినండి రా, తిని ఎలా ఉందో చెప్పండి. బాగుంది డాడీ. డాడీ మీ చిన్నప్పుడు పానీపూరి తినేవారా? లేదు సిరి, మా చిన్నప్పుడు పానీపూరి బండ్లు ఎక్కువ ఉండేవి కావు. బోండా బజ్జీ, మిర్చి బజ్జీ ఆ బండ్లే ఎక్కువ ఉండేవి, అవే తినేవాళ్ళం. అవునా? నాకైతే పానీపూరియే చాలా ఇష్టం, మా ఫ్రెండ్స్ కూడా. నాకు కూడా పానీపూరియే ఇష్టం, ఇంకా మిర్చి బజ్జీ కూడా. సరే కానీ త్వరగా తినండి, బుక్ స్టాల్కి వెళ్ళాలి కదా. అమ్మకి చెల్లె కూడా ఉండవు కదా మా డాడీ, వాళ్ళు కూడా తింటారు కదా. అవును డాడీ, తీసుకుపోదాం, వాళ్ళు కూడా తింటారు. భయ్యా 2 పార్క్ టోటల్ బిల్లు చెప్పు. 150 సార్. ఇదిగో డబ్బులు తీసుకో. హలో హలో అక్కయ్యలు అన్నయ్యలు, అందరు చూసి కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పదండ్రా, ఇదే ఆ బుక్ స్టాల్. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. ఏంటి సార్, పిల్లల బుక్స్ కోసం వచ్చారా? అవును బ్రదర్, 6th క్లాస్ 5th క్లాస్ బుక్స్ కావాలి. అయ్యో సార్, స్టాక్ నిన్ననే అయిపోయింది. ఆర్డర్ పెట్టినాం సార్, రేపు వస్తాయి, వచ్చి తీసుకోండి. ఏంటి అప్పుడే అయిపోయినాయా? సరే, నా నెంబర్ ఉంది కదా, రేపు రాగానే నాకు కాస్త ఫోన్ చేస్తావా? సరే సార్, చెప్తా. సరే, ఇక్కడేంటి బుక్స్ బాగా పెట్టారు, ఏదో ఓల్డ్ బుక్లా ఉన్నాయి. అవును సార్, ఇవి కూడా పాత పుస్తకాల కలెక్షన్, ఇవి కూడా అమ్మడానికే సార్. ఏం బుక్స్ ఉన్నాయి ఇంతకు? చాలా రకాల బుక్స్ ఉన్నాయి సార్, నవలలు, పిల్లల స్టోరీ బుక్స్, అన్ని రకాల బుక్స్ ఉన్నాయి సార్. ఆ బుక్ ఏంటి రెడ్ కలర్? డాడీ కథల బుక్స్ తీసుకోవా, నేను అక్క చదువుకుంటాను. అవును అంకుల్, కామిక్ బుక్స్ ఉంటే ఇవ్వండి, ఓల్డ్ బుక్స్ అయినా సరే. అలాగే అలాగే తీసుకుంటా. ఇదేంటి ఈ బుక్ రెడ్ కలర్, ఏదో వెరైటీ ఉందిరా, దాన్ని చూస్తున్నా నేను. బ్రదర్, ఆ బుక్ ఏంటి? ఈ బుక్ సార్, ఇది ఈ రోజే వచ్చింది, ఎవరో పెద్ద ఆయన ఇచ్చేళ్ళిండు, దాన్ని నేను ఇంకా చూడలేదు. బహుశా ఏదైనా పురాణ కథల పుస్తకం కావచ్చు సార్. ఓహో, ఏది ఇటు చూద్దాం, ఏం బుక్ అది? ఇదిగోండి సార్, చూడండి. దీని బైండింగ్ క్వాలిటీ చూస్తుంటే ఇది ఓల్డ్ బుక్లా లేదు, చాలా బాగుంది క్వాలిటీ. ఏం బుక్ ఇది? బహుశా ఏదైనా న్యూ ఫిక్షన్ నవల కావచ్చు. ఏమో సార్, అయి ఉంటది. తీసుకోండి సార్, మీకు నచ్చితే. సెకండ్ హ్యాండ్ బుకే కదా సార్, రేట్ కూడా తక్కువనే ఉంటది. ఇంకేమైనా చూస్తారా సార్ బుక్స్? ఇప్పటికి ఇది చాలు, రేపు స్కూల్ బుక్స్ రాగానే ఫోన్ చెయ్యి, వస్తాం మళ్ళీ. తప్పకుండా చేస్తా సార్. పదరా వెళ్దాం. కాదే, ఇది స్టోరీ బుక్, డాడీ కొన్నాడు. మనము ఇది రోజు నైట్ చదువుకుందాం, సరేనా? కాదే సాతిక, ఈ కథల పుస్తకం కాదు, ఇది దయ్యం బుక్. ఇది చదివితే దయ్యాలు వస్తాయే. అక్క చూడు ఎట్లా అంటున్నా అన్న, ఇది ముడితే చదివితే దయ్యాలు వస్తాయా? ఏం రావు, అన్న గట్లనే అంటాడు. ఇది మంచి కథల పుస్తకం. సిరి, ఏం చేస్తున్నారా ఇంకా పడుకోక? ఇదిగో అమ్మ వస్తుంది, సైలెంట్గా ఉండు. ఏం చేస్తున్నారా పడుకోమంటే? బుక్స్ తెచ్చుకున్నారా? నాకు ఇంకా చూపెట్టలేదు. ఇదేం పుస్తకం? ఇదా కథల పుస్తకం మమ్మీ, డాడీ కొనిచ్చిండు. బుక్స్ ఇంకా కొనుక్కోలే మమ్మీ, స్టాక్ అయిపోయినాయంట, రేపు వస్తాయట, డాడీ కొనిస్తా అన్నాడు. అవునా? అయితే బుక్స్ స్టాక్ అయిపోయాయా? రేపు సండేనే కదా, బుక్ రేపు చదువుకోవచ్చు. పడుకోండి. ఓకే మమ్మీ. నాకు నిద్ర వస్తుంది, నేను పండుకుంటా. మాకు కూడా నిద్ర వస్తుంది, మేము కూడా పడుకుంటాం. పద. అయితే రండి, అందరు పండుకుందాం. ఏంటిదా లైట్?
పుస్తకం పెడుతుందేంది? ఏది ఒకసారి కిందికి తిరుగుతా. అక్క అక్క అవసరంలే. ఏంట్రా ఇప్పుడు లేపుతున్నావు? ఒకసారి లేచి బుక్ని చూడు ఎలా మెరుతుందో. అవునరా, అలా మెరుస్తుంది ఏంటి? అక్క ఈ పుస్తకం ఏంటిది అక్క? ఎందుకు పెడుతుంది? ఇది చూస్తే నాకు భయం పడుతుంది. ఎందుకురా భయం? ఈ బుక్ పైన అన్ని స్టోన్స్ తో డెకరేట్ చేశారు కాబట్టి మెరుస్తుంది. ఆగు, లోపలేమో తాకుతుంది. ఏముందో చూద్దాం. ఏంటిది ఇది? ఏదో వాచ్ లా ఉంది. అవునక్క ఇది వాచే. నాకు ఒకసారి ఇస్తాను, నేను కూడా పెట్టుకుంటా కదా. తీసుకోరా. ఇప్పుడు తెలిసింది నాకు. అల్లడం వచ్చింది అందుకే మెరిసింది. ఏమోరా కావచ్చు, కానీ ఈ బుక్ లో వాచ్ ఎందుకు ఉంది అసలు? ఒకసారి బుక్ చదివితే తెలుస్తుంది. ఇటు చదువుతా. వాచ్ గురించి ఇక్కడ ఏదో రాసుంది. ఎవరైతే ఈ వాచ్ పెట్టుకొని టైం సెట్ చేసుకొని ఏ ప్రాంతాన్నైనా ఏ కాలాన్నైనా కోరుకుంటే అక్కడికి వెళ్తారు. ఇదొక గొప్ప టైం మిషన్. నిజమా అక్క? ఎక్కకంటే అక్కడికి పోవచ్చా? ఏమోరా, నిజమో కాదో నాకేం తెలియదు. ఏదైనా ప్రాంతమో కాలమో కోరుకొని చూద్దామా? చూస్తే తెలుస్తుంది. ఎక్కడికి పోదామా అబ్బా? ఎక్కడికంటే జురాసిక్ పార్క్ లో చూపించినట్టు డైనోసార్ కారానికి వెళ్దామా? సరే అక్క. సైలెంట్ గా ఉండు, కోరుకుంటున్నా. వాచ్, మమ్మల్ని డైనోసార్ కారానికి తీసుకువెళ్ళు. హలో అక్కయ్యలు, అన్నయ్యలు, అందరు చూసి కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.